గన్నవరం చూపించేటప్పుడు ఆ బోర్డు కాకుండా గన్నవరం సెంటర్ చూపించాలని చాలాసార్లు మిమ్మల్ని విజ్ఞప్తి చేశా. దయచేసి ఇప్పటి నుంచైనా గన్నవరం సెంటర్ చూపించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ గ్రామంలో ఏ డిపార్ట్మెంట్ అయినా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, పిఆర్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ దాదాపు 89 కోట్ల రూపాయలు వర్కులు చేశాం. ఆ పనికి మాలిన వాళ్ళకి, అభివృద్ధి అంటే తెలియని వాళ్ళకి మేమేం చేసామని వాళ్ళకి శ్వేతపత్రం కావాలితే ప్రకటిస్తాం. వాళ్ళ హయాంలో 10 సంవత్సరాల్లో గన్నవరం సెంటర్ ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది, ఆఖరికి వాళ్ళ ఆఫీస్ ఎదురుగా ఉన్న సిహెచ్సి సెంటర్ ఎలా ఉంది, 10 ఏళ్ళు ఇప్పుడు ఎలా ఉంది, కనీసం చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఆపరేషన్ థియేటర్లో బెడ్ లేని పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలకు ఏమాత్రం ఇబ్బంది పడతారని కూడా ఆలోచన చేయని వాళ్ళు ఇవాళ మాట్లాడటం సహేతువా కాదా అనేది మీరే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు సాక్షులు, మీ విలేకరులే సాక్షులు. సిహెచ్సి సెంటర్ అంతకుముందు ఎలా ఉంది, 35 లక్షలు పెట్టి గోడ కట్టిందే కాదు, మీరు లోపల ఎంత చేసామో చూడండి. 5-6 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేసిన పరిస్థితి. అలాగే కనీసం జనరేటర్ లేదు ఓత్ తీసుకుంటాకెళ్తే. అలాంటి పరిస్థితిలో ఉన్న గన్నవరాన్ని అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ఏదో ఒకటి విమర్శలు చేస్తే ప్రజలు గమనిస్తారు. ప్రజలు అమాయకులు కాదు.